భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 19 శ్లోకం య ఏనం వెతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజయితౌ నాయం హంతిన హన్యతే. భావార్థం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు, ఒకడు ఆత్మను చంపగలవాడని అనుకున్నా లేక అది చనిపోయిందని భావించినా ఇద్దరూ తెలియని వారే. ఆత్మ చంపదు, చంపబడదు కూడా. తాత్విక సందేశం: ఆత్మ శాశ్వతం, అది చేయదు, అది చేయించదు. అది జడ శరీరమును కలిగి ఉన్నా ఏ పని చేసే స్వభావం లేనిది. హింస, చావు అనే భావనలు శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. సరళ ఉదాహరణ: బడిలో ఉన్న ఒక నటుడు చంపుతున్నాను అంటాడు, మరొకడు నన్ను చంపావు అంటాడు. కానీ వాస్తవంగా ఎవరు చంపలేదు, ఎవరు చనిపోలేదు. ఇది నాటకం. అలానే ఈ జీవితం కూడా ధర్మ నాటకం. ఆత్మ నటించేస్తోంది, కానీ దానిపై ఏమీ ప్రభావం లేదు. మన జీవితానికి బోధ: నీవు ఒక శరీరం మాత్రమే అనుకుంటే భయం తప్పదు, కానీ నీవు ఆత్మవని గ్రహిస్తే భయం మాయం. చావు అంటే భయపడాల్సినది కాదు, ఆత్మకు చావు లేదు. అది మానవ రూపంలో నటిస్తున్న నిత్య నటుడు. ముగింపు సందేశం: శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పే ఈ వాక్యం ప్రతి మనిషికి అప్లికబుల్ అవుతుంది. నీవు ఎవరూ చంపలేదు, నీవు ఎవరికీ హాని చేయలేదు. నీ ఆత్మ నిర్లిప్తమైనది, నిశ్చలమైనది. ఈ గీతా శ్లోకంలోని సత్యం మీ మనసును తాకితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని శ్లోకాల జ్ఞానార్థాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. తదాస్థ. ఆత్మే శాశ్వతం. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.